మనిషి మెదడు గురించి తెలుసుకోవడానికి చాలా మంది సైంటిస్ట్, డాక్టర్స్ వాళ్ళ జీవితం మొత్తం పణంగా పెట్టారు. వాళ్ళు పరిశోధించి తెలుసుకున్న కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ఈ వీడియోలో మెదడు గురించి వివిధ కోణాల్లో మాట్లాడుకుందాం. నా ప్రకారం వివిధ కోణాలు అంటే మెదడు యొక్క భౌతిక లక్షణాలు, మెదడు యొక్క అభివృద్ధి, మెదడు యొక్క కార్యాచరణ, మెదడు యొక్క సైకాలజీ మరియు మెమొరీ. మొట్టమొదటిగా భౌతిక లక్షణాల గురించి మాట్లాడుకుందాం. మన మెదడు యొక్క వెయిట్ సుమారుగా 1.5 కేజీలు ఉంటుంది. సెరిబ్రమ్ అనేది మన బ్రెయిన్లో ఉన్న పెద్ద భాగం. మన బ్రెయిన్లో గ్రే మ్యాటర్ మరియు వైట్ మ్యాటర్ ఉంటాయి. గ్రే మ్యాటర్ న్యూరాన్స్ తో కూడి ఉన్నది. సిగ్నల్స్ ని గ్యాదర్ చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది మన బ్రెయిన్ లో 60%. వైట్ మ్యాటర్ కు వస్తే ఇది యాక్సాన్స్ మరియు డెండ్రైట్స్ తో కూడి ఉన్నది. ఇది గ్రే మ్యాటర్ లో ఉన్న న్యూరాన్స్ కి సిగ్నల్ పంపించడానికి అవసరమైన నెట్వర్క్ లా ఉపయోగపడుతుంది. ఇది మన బ్రెయిన్ లో మిగతా 40%. మీకు తెలుసా, మన మెదడులో సుమారుగా 100 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. మళ్ళీ ఒక న్యూరాన్ లో 1000 నుంచి 10,000 సినాప్సెస్ ఉంటాయి. బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ ఉండవు, అందుకే మెదడు నొప్పి ఫీల్ అవ్వదు. మనిషి మెదడు తన శరీరం సైజులో సుమారుగా 2% ఉంటుంది. అదే ఏనుగుదైతే 0.15% మాత్రమే. ఇప్పుడు రెండో కోణంకి వస్తే మెదడు యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. మన మెదడు అమ్మ కడుపులో ఉండేటప్పటి నుంచే పరిణితి చెందడం మొదలుపెట్టి పుట్టేటప్పటికల్లా మంచి వెల్ డెవలప్డ్ బ్రెయిన్ తో పుడతాం. పుట్టిన తర్వాత మన మెదడు 18 సంవత్సరాల దాకా పెరుగుతుంది. ఆ తర్వాత పెరగదు. పుట్టిన బిడ్డ మెదడు మొదటి సంవత్సరంలోనే 3 రెట్లు సైజు పెరుగుతుంది. మన మెదడులో ఉన్న న్యూరల్ టిష్యూస్ తాలూకా బయట భాగాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. ఇది మన జ్ఞాపక శక్తికి, ధ్యాసకి, అవగాహనకి, ఆలోచనకి మరియు స్పృహకి కారణం. ఇది సుమారుగా 2 నుంచి 4 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. దీన్ని వాడడం తెలుసుకునే కొద్దీ దీని మందం పెరుగుతుంది. కొంచెం ప్రేరేపించే వాతావరణం తన చుట్టూ ఉండేటప్పుడు ఒక పిల్లాడు 25% ఎక్కువ నేర్చుకునే సామర్థ్యం పొందగలడు. గట్టిగా చదవడం మరియు చిన్నపిల్లాడితో ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. మనం చేసే మానసిక కార్యకలాపాలకు ధీటుగా కొత్త న్యూరాన్స్ తయారవుతాయి. మెదడుకి ఆనందం, భయం, సిగ్గు లాంటి భావోద్వేగాల్ని పసిగట్టేందుకు కావలసినంత పరిణితి పుట్టినప్పటికే వస్తుంది. కానీ మనం పిల్లల్ని పెంచే విధానంలో ఈ భావోద్వేగాలకి స్పందించే శాతం ఆధారపడి ఉంటుంది. చైల్డ్ అబ్యూస్ బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఆపేస్తుందని ఎన్నో కేస్ స్టడీస్ ప్రూవ్ చేశాయి. ఇప్పుడు మనం మూడో కోణంగా చెప్పుకున్న బ్రెయిన్ యొక్క కార్యాచరణ గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో ఉన్న మొత్తం ఆక్సిజన్లో 20%ను మెదడు యూజ్ చేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో ఉన్న రక్తంలో కూడా 20% బ్రెయిన్ యూజ్ చేస్తుంది. మన మెదడుకి 8 నుంచి 10 సెకండ్స్ రక్తం అందకపోతే మన స్పృహ కోల్పోతాం. మన మెదడు యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ 0.5 మీటర్స్ పర్ సెకండ్ నుంచి 120 మీటర్స్ పర్ సెకండ్ దాకా ఉంటుంది. మీకు తెలుసా, మనం మేలుకొని ఉండేటప్పుడు మన మెదడు 10 నుంచి 23 వాట్ల పవర్ జనరేట్ చేస్తుంది. ఆవలింతలు మన మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ పంపి కూల్ చేస్తావి. మనం అనుకున్నట్లు మన బ్రెయిన్ 10% మాత్రమే యూజ్ చేస్తున్నాము అన్నది నిజం కాదు. బ్రెయిన్ లో ఉన్న ప్రతి భాగము ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటుంది. మెదడుకి 5 నుంచి 10 నిమిషాలు గానీ ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ పెర్మనెంట్ గా డ్యామేజ్ అవుతుంది. ప్రతి ఒత్తిడి మన మెదడు యొక్క సెల్స్ ని, స్ట్రక్చర్ ని, ఫంక్షన్ ని మార్చేస్తుంది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మన బ్రెయిన్ లో ప్రేమ అనే ఫీలింగ్ కలగడానికి కారణం. ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్ ఉన్న ఫుడ్ తిన్న వాళ్ళ బ్రెయిన్ అవి తినని వాళ్ళ కన్నా 14% తక్కువ ఐక్యూతో ఉంటుందట. సముద్ర చేపలు తిన్నవారికి డిమెన్షియా వచ్చే అవకాశం 30% తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం నాలుగో కోణమైన బ్రెయిన్ యొక్క సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా, మనకు మనం కితకితలు పెట్టుకోలేం. ఎందుకంటే మన బ్రెయిన్ మన టచ్ని అనుకోకుండా అవతల వాళ్ళు చేసే టచ్ని గుర్తించగలదు. మొదట పుట్టిన పిల్లలు, ముఖ్యంగా 3 నుంచి 9 ఏళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళతో ఎవరో ఆడుతున్నారని ఊహించుకుంటారని ఒక యూనివర్సిటీ కేస్ స్టడీలో ప్రూవ్ అయింది. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడకుండానే వాళ్ళు కోపంగా ఉన్నారా, లేక బాధలో ఉన్నారా, లేక ఆనందంగా ఉన్నారా అని గ్రహించగల శక్తి సామర్థ్యాలు మెదడులో ఉన్న అమిగ్డాలా అనే భాగంకు ఉంటుంది. ఆడవాళ్ల మెదడు మరియు మగవాళ్ళ మెదడు నొప్పికి వేరువేరుగా రియాక్ట్ అవుతాయంట. కొందరికి నాలుక మీద ఎక్కువ టేస్ట్ బడ్స్ ఉండడమే కాదు, వాళ్ళ మెదడు కూడా ఎక్కువ రుచులను పసిగట్టగలదు. ఆడవాళ్ళ మెదడు ఒక డెసిషన్ తీసుకోవడానికి మగవాళ్ళ మెదడు కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ ఒకసారి డెసిషన్ తీసుకున్నాక ఆడవాళ్ళు స్థిరంగా ఉంటారు, కానీ మగవాళ్ళు ఉండరు. బాడీకి, బ్రెయిన్ కి ఉండే కనెక్షన్ చాలా గట్టిది. సుమారుగా 50 నుంచి 70% ఫిజికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నామని చెప్పే పేషెంట్స్ నిజంగా అయితే సైకాలజికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళేనంట.
మీకు తెలుసా, బాధతో ఉన్న వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారట, ఎందుకంటే వాళ్ళ బాధను డైవర్ట్ చేయడానికి. మనం కన్ను రెప్ప వేసేటప్పుడు మన ప్రపంచం చీకటి అవ్వదు, ఎందుకంటే మన బ్రెయిన్ ఆ రెప్ప వేసిన టైంలో ఇమేజెస్ని లైవ్లీగా ఉంచుతుంది. ఇప్పుడు మనం బ్రెయిన్ యొక్క 5వ కోణంగా చెప్పుకున్న మెమొరీ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయితే మన మెమొరీ తగ్గుతుంది. కొత్త ఆలోచన మరియు పాత విషయాన్ని గుర్తు చేసుకోవడం అంటే మన మెదడులో కొత్త కనెక్షన్ క్రియేట్ చేసినట్టే. మెమొరీ అసోసియేషన్స్తో కూడి ఉంటుంది. అందుకే ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే మనకు మనం కొన్ని అసోసియేషన్స్ని సృష్టించుకోవాలి. సువాసనతో కూడిన గుర్తులు ఎక్కువ ఎమోషనల్గా ఉంటాయి. మనకి కొన్నిసార్లు నాలుక దాకా వచ్చి గుర్తుకు రాదు. దీన్ని ఎనోమియా అంటారు. సరిగ్గా నిద్ర లేకపోయినా మెమొరీ ఎఫెక్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ అనేది మన మంచి మెమొరీకి దోహదపడుతుంది. ఇప్పుడు మన మెదడు గురించి కొన్ని సాధారణ విషయాలు చెప్పుకుందాం. జోక్కి నవ్వడం కూడా బ్రెయిన్లో ఎన్నో ఏరియాస్ రియాక్ట్ అవితే గానీ జరగదంట. హార్వర్డ్ యూనివర్సిటీలో బ్రెయిన్ బ్యాంక్ ఉంది. అందులో 7,000 మంది బ్రెయిన్స్ రీసెర్చ్ కోసం ఉంచారు. మ్యూజిక్ మన మెదడు ఎబిలిటీని పెంచుతుంది. మనకు సుమారుగా రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయంట. పక్కవాళ్ళు ఆవలిస్తే మనకు కూడా ఆవలింత వస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం మన పూర్వీకులు ఒకప్పుడు ఆవలింతల ద్వారా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళంట. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందని వాళ్ళ థియరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం ఫ్యాక్ట్స్.